మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. జూలై మాసం 2026 కుంభరాశి వాళ్ళ పరిస్థితి అంటే గురుగారు, వీళ్ళకి ఎటువంటి లాభ నష్టాలు మంచి చెట్లు ఎదురవబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వేళకి కలిసి వస్తుంది? కుంభరాశి వారికి చాలామంది ఏలినాటి శని గురించే ఆలోచిస్తారు. కానీ ఈ మాసంలో ఉద్యోగస్తులకి జూలై 15 తర్వాత పండగ వాతావరణం అని మనం చెప్పుకోవాలండి. చాలా మంచి పండగ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి మాస ఫలితాలలో ముఖ్యంగా సూర్య భగవానుడి యొక్క విశిష్టత ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు ఉంటారు. మరి సూర్య భగవానుడు జూలై 15 వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉండి వారు ఏదైతే ఇంటర్వ్యూలు లేకపోతే వ్రాతపూర్వకమైనటువంటి ఎగ్జామ్స్ ఉద్యోగాల కోసం రాస్తూ ఉంటారు కదా, ఎన్నో రకాల ప్రయత్నం చేస్తుంటారు. మంచి ఆలోచనా శక్తి, మంచి ప్రతిభావంతులు కుంభరాశి వారు. అట్లాగే విశేషమైనటువంటి కీర్తి, ఆదరణ, అట్లాగే ఎంతోమంది పెద్ద వాళ్ళ పరిచయాలు అన్నీ ఉంటాయి. వీళ్ళకి ఉద్యోగాలు మాత్రం రావు. జూలై 15 వరకు ఉద్యోగ వ్యవస్థలో వీరికి పూర్తిగా నిర్ణీతమైనటువంటి పరిధుల్ని టచ్ చేయకుండా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. జూలై 15 తర్వాత 16 నుంచి సూర్య భగవానుడి యొక్క దక్షిణాయన పుణ్యకాలము ప్లస్ ఆయన సంచరించే స్థానము 6వ స్థానం, చరరాశి. కాబట్టి ఉద్యోగము తప్పకుండా అవతలవాడు ఇవ్వాల్సిందే. వీరికి ఉన్నటువంటి ప్రతిభావంతుల యొక్క లక్షణం ప్రతిభ, అట్లాగే వీరికి ఉన్న తెలివితేటలు ఇవన్నీ కూడా వీరికి ఆల్రెడీ వారు మాట్లాడిన టైము, వారు రాసిన ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా పండుతాయి అన్నమాట. అవతల వ్యక్తికి కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఏలినాటి శని ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నాడు కదా, ఆర్థికంగా వీళ్ళు స్థిరపడటం కొంచెం ఆలస్యం అవుతుంది కుంభరాశి వారు. మరి ఉద్యోగం ఉంటేనేగా, ఈ లోపల ఈ గ్రహాలన్నీ ఇలా మారుతుంటే వారికి ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి? కాబట్టి జూలై 15 తర్వాత మీకు మంచి రోజులు వస్తున్నాయి. దానికి తోడు ధన లాభాధిపతి అయినటువంటి గురుడు ఉద్యోగ స్థానము, సేవకా స్థానమైనటువంటి ఉచ్చస్థితి కర్కాటక రాశిలో ఉన్నాడు. ప్లస్ ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి శని నక్షత్రాధిపతి. మీరు ఎంత కష్టపడతారో, ఎంత పరిగెడతారో, వీళ్ళు కూర్చోకూడదండి కుంభరాశి వారు. ఎందుకంటే శని కదా, మందుడు కదా వీళ్ళకి అధిపతి. ఆయన ఉన్నది కూడా ధనస్థానం కదా. మీ కళ్ళ ముందు ఒకటే లక్ష్యం ఉండాలి, నేను ఉద్యోగం స్వీకరించాలి, ధనాన్ని సంపాదించాలి, నాకున్న అప్పులన్నీ తీర్చేయాలి. మా ఇంట్లో అంటే కొంతమంది ఉద్యోగస్తులకి తండ్రి ఉంటాడు కదా, మా తండ్రికి ఉన్నటువంటి కొన్ని అప్పుల బాధలు తీర్చేయాలి మేమంటూ అప్పు చేసైనా సరే. కొంతమంది ఏమనుకుంటారంటే నాకు ఉద్యోగం రాగానే అప్పు చేసైనా సరే లోన్స్ పెట్టుకొని పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే అందరూ హ్యాపీగా ఉండాలి. ఇలా ఎవరైతే ఉద్యోగం మీద బేస్ అయ్యి ఒక వాహనాన్ని కానీ, ఒక ఇంటిని కానీ, ధనాన్ని కానీ ఆర్జించాలని కోరుకుంటారో వారందరికీ ఉత్తమమైన మాసము ఈ జూలై మాసం 16 నుంచి అండి. ఉద్యోగం వస్తేనే వీటన్నిటికీ వెసులుబాటు. అట్లాగే వీరికి ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం వలన పెట్టినటువంటి పెట్టుబడులు ఆకస్మికంగా వస్తాయి అనుకున్నవి కొంచెం నష్టపోయే పరిస్థితి కనబడుతుంది. 7వ తారీఖు వరకు ఒకలా ఉంటుంది. 7వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన బుధుడు రిట్రోగ్రేడ్ అయి వీరికి కుంభరాశి వారికి పంచమ స్థానంలోకి వస్తారు. అంటే ఆయన వక్రించి ఉండడం ద్వారా వీరికున్న ఆలోచనలు కూడా వక్రంగానే ఉంటాయి. అనుకున్నటువంటి ఆలోచనలు, ప్రణాళికలన్నీ కూడా జరగటానికి వీళ్ళు ఆలోచించేది ఒకటైతే ఆకస్మికంగా జరిగేది ఇంకోటి. దానివలన ఆర్థిక ధన నష్టాలు. ఒకదాని మీద ఏ పందెమో వేద్దాం అనుకుంటారండి. కొంతమంది పందాలు ఆడేవాళ్ళు ఉంటారు కదా, ఒకదాని మీద వేద్దామని బాగా అనుకుంటూ ఉంటారు, ధన్మని దాని పక్క దాంట్లో వేస్తారు. గెలిచేది ఇది, ఓడేది. అంటే ఇన్ని రకాలుగా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వక్రీగతంగా నడుస్తూ ఉంటాయి. దానికే దీనికని పిచ్చెక్కిపోతుంది వక్రించడం వలన. కాబట్టి మొన్నటిదాకా బాగానే ఉన్నాను కదా, అనుకున్నవన్నీ జరిగినాయి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే బుధుడు వక్రించి ఉన్నాడు. వీలే కాదు, బుధుడు అంటే వ్యాపారస్తులకి చాలా పండగ. అంటే వ్యాపారస్తులకి ఎవరై అంటే అధిష్టాన దేవత బుధుడు గ్రహాలలో వక్రించడం ద్వారా ఎవరైతే గనక వ్యాపారస్తులు సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు చేసుకోకపోవటము, వారికి ఉన్నటువంటి ఆలోచన శక్తిని ఆకస్మికంగా మార్పులు చేసినట్లయితే గనక సమస్యలు పాలవుతారు. ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో చతుర్థంలో కుజగ్రహ స్థితి కొంచెము ఆగమ్య గోచరంగా, ముఖ్యంగా విద్యార్థుల మీద దీని యొక్క ఎఫెక్షన్ ఎక్కువగా పడుతుంది. అట్లాగే ఎవరైనా భూములు, స్థలము,
అన్నదమ్ములు వీరికి సంబంధించినటువంటి వాటితో లింక్ ఉన్నట్లయితే అక్కడ కూడా ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితి. ఎంతసేపటికి వీళ్ళ డబ్బంతా అవతల వాళ్ళకి పెట్టేయడమే తప్ప ఈ కుంభరాశి వారికి వాళ్ళతో అనుకూలంగా ఉంటే డబ్బు మిగులుతుంది. కానీ కుజుడు అట్లా ఉంచడే, పూర్తిగా ఎగైనిస్ట్గా ఉంటాడు. నష్టాన్ని కనబరిచే విధంగా ఈ కుజగ్రహం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే వాళ్ళ భూమి వాళ్ళ సొంతం అవుతుంది. ఏమాత్రం సౌఖ్యప్రదంగా లేదో సమస్యలు తప్పవు. అట్లాగే ముఖ్యంగా అండి వీళ్ళకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళ మధ్య కొన్ని అమరికలు చెడిపోవటం, అట్లాగే అన్న తమ్ముళ్ళు వారికి సంబంధించినటువంటి భార్యలు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే అందరూ ఒకలా ఉంటారు కదండి, ఆలోచనలు మారటానికి గ్రహాలే కదా. కుంభరాశి వాళ్ళల్లో 1,00,000 మందిలో 500 మందో 100 మందో వాళ్ళల్లో గ్రహస్థితి కూడా వాళ్ళ జాతకాలలో లగ్నాధిపతి చెడుగా ఉన్నాడు అనుకోండి, అన్నగారు తమ్ముడు గారు వారి భార్యల పట్ల కొంచెం ఇబ్బందిగా ప్రవర్తించటం, వారి మధ్య గృహంలో ఇబ్బందులు రావటం ఇట్లాంటివి ఎందుకని చెబుతున్నానంటే కుజుడి యొక్క స్థితి 4లో ఉండి సౌఖ్యస్థానంలో ఉండి సప్తమాధిపతి సౌఖ్యస్థానాధిపతి శుక్రుడు వెళ్ళి కుంభరాశికి సప్తమంలో కారకో భావనాశాయాన్ని శుక్రుడు అక్కడ ఉండటము, కేతువుతో కలిసి ఉండటం. సప్తమం అనేటటువంటిది ఒక రకంగా భార్యాస్థానము. కుజుడు శుక్రుడిని కేతువుని చూడటం ద్వారా వీళ్ళల్లో కలిగేటటువంటి ఆలోచనలు డిఫరెంట్గా కలవటం, కొంతమందికి కర్మదోషాలు వారిని ఆవహించటం, దాని ద్వారా ఆలోచనలు పక్కదారి పట్టడం, కామపూరితమైనటువంటి సౌఖ్యాన్ని కోరుకోవటం ద్వారా అన్నదమ్ముల మధ్య కొంతమందికి వైవిధ్యకరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. కోరికల్ని అదుపులో పెట్టుకొని అరే మనం చెడిపోతున్నాం, మన ఆలోచనలు చెడుతున్నాయని అనుకోవాలండి. ఎందుకంటే గురుబలం లేదు, శని బలం లేదు. శని ఏలినాటి శని, చతుర్థంలో కుజుడు, పంచమంలో ఉన్న బుధుడన్నా కాస్త ఆలోచనలు మంచిగా ఉంటాడంటే ఆయన వక్రించి సమస్యని కొంచెం పెద్దది చేస్తున్నాడు. సరే రవి చూస్తే 6లో ఉంటాడు, కానీ గురుడితో కలిసి మరి ఆయన కొంతవరకే ఉద్యోగాలకి వాటికే ఇస్తాడు. ఆయన సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి అక్కడ కూడా బలహీనంగా ఉంటాడు. ఆయన సప్తమాధిపతి విషయంలో ఈయన బలహీనంగా ఉంటాడు. కొంతమంది కుటుంబాలలో పూర్తిగా ఇది గొడవల దారికి పోయి కోర్టు వ్యవహారాల సమస్యలకు కూడా కుంభరాశి వారికి ఉంటుంది. కాబట్టి గృహంలో కూడా అండి అప్పు చేసి వాటిని రిపేర్ చేయించడమే సరిపోతూ ఉంటుంది వీళ్ళకి, కొంతమందికి గృహ వ్యవస్థలో. అట్లాగే వాహన వ్యవస్థలో కూడా అంతే. గవర్నమెంట్ వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ ఉంటారుగా, వారు ఉద్యోగరీత్యా ఏదో బయటికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు ఆ వెహికల్ తీసుకుంటారు. వెహికల్ తీసుకొని దానికి పెట్రోల్ వీళ్ళే పోయిస్తూ, అట్లాగే దానికి ఏదో ఒకటి ఇబ్బంది కలిగితే అది కూడా వీళ్ళే చేయిస్తూ, అసలు ఎందుకు తీసుకున్నాను రా నాయన, నాకు అవసరమే ఉంది, హ్యాపీగా రైల్లోనో బస్సులోనో ఇలాగా అంటే ఏదో రకంగా ఉద్యోగ సంబంధిత ధన ఖర్చు ఆర్థికంగా వీళ్ళని ఒక వాహన పరంగానో ఇబ్బంది పెట్టే అవకాశము ఉంటుంది. అట్లాగే కొంతమంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ని బాగు చేస్తూ ఉంటారు రిపేర్లు. ఆ రిపేర్ చేస్తున్నప్పుడు ఓ 10 రూపాయలు లోపల వేసుకుంటారు. దాంతో పెద్ద అధికారులకు ఈ విషయం తెలిసి, ఎందుకంటే 2లో ఉన్న శని ఏలినాటి శని ప్రభావం ఎట్లా కలుగుతుందంటే ధన విషయంలో వీళ్ళని నిండా ముంచేస్తాడు ఆయన వచ్చి. అంటే లంచగొండితనం కావచ్చు, నువ్వు అపరాధం చేసావని చెప్పి వాడిని ఉద్యోగం నుంచి తీసేయచ్చు, ఉద్యోగంలో సమస్యలు సృష్టించవచ్చు, లేకపోతే నువ్వు డబ్బు పిశాచి అంటే ఇట్లా ఎన్నో రకాలుగా ఆఫీసులో ఉద్యోగ వ్యవస్థలో గవర్నమెంట్ జాబ్స్లో చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉద్యోగం వస్తుంది, సమస్యలు అలాగే ఉంటాయి. కాబట్టి కొంచెం కంట్రోల్ ఉండండి, డబ్బు మీద వ్యామోహం చేయకండి. దొంబదించుతాడు ఆ శని భగవానుడు. 2లో ఉంది. కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ కుంభరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు కేతువు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాల విషయాలలో ఇబ్బందులను కలుగజేయటం, ఉన్నతమైనటువంటి వారికి ఉన్నటువంటి గౌరవ మర్యాదల్ని వీరే కొంప కొల్లేరు చేసుకున్నట్టుగా చేసుకోవటము, ఇరువురి మధ్య ఎప్పుడూ కూడా ఏదో రకమైన పిల్లల చదువుల గురించి కావచ్చు, తండ్రి గురించి కావచ్చు, తల్లి గురించి కావచ్చు, ఏదో రకంగా వారి గురించి వీరి మధ్య సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కలగచ్చు. ఎందుకంటే రాహువు జన్మరాశిలో ఉన్నాడు, కేతువు సప్తమంలో ఉన్నాడు, శుక్రుడు ఈ కుంభరాశి వారికి చక్కటి ఎవరైనా గ్రహం శుక్రుడు. సౌఖ్యము, భోగము, భాగ్యము, ధనము, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మంచి అనుకూలమైనటువంటి భార్యాభర్తల్లో చక్కటి సౌఖ్యానందము, వీటన్నిటిని శుక్రుడు వెళ్ళి రాహుకేతువుల బంధనంలో ఇరుక్కుండేసరికి అక్కడ సౌఖ్యం అనేది భార్యాభర్తల మధ్య ఉండదు. పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు. కాబట్టి వీరు ముఖ్యంగా రాహుకి
ఈ శుక్రకేతువులకు ఉన్న సంబంధపరంగా అమ్మవారు ఎవరైతే ఉన్నారో దుర్గాదేవి స్వరూపిణైనటువంటి చండీ అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. నిత్యము నమశ్చండికాదేవ్యే నమః, నమశ్చండికాదేవ్యే నమః అనే మంత్రాన్ని భార్య వీళ్ళనన్న, భర్త భార్యనన్నా కూడా ఎవరికి వాళ్ళు అమ్మవారిని స్మరిస్తూ ఉంటే గనక రాహుకేతువులు స్తబ్దతగా ఉండి, శుక్రుడు కూడా ఏమీ కాకుండా ప్రశాంతంగా ఉండి, వీరి మధ్య విభేదాలు లేకుండా ఆ అమ్మవారి యొక్క ఆ స్ఫురణ ఆ కిరణాలని, ఏదైతే చెడ్డ కిరణాలు ఉంటాయో గ్రహ కిరణాలని, వాటిని కంట్రోల్ చేసి వీరిలో కలిగేటటువంటి మనోవికార దోషాలని పోగొడుతుంది. డబ్బుండి ఎప్పటి నుంచో కొంతమంది చేసుకోవాలనుకున్న వాళ్ళు మాలాంటి గురువుల్ని సంప్రదించి చక్కగా చండీ హోమం లాంటివి చేసుకోవడం ద్వారా కాస్త ఉపశమనం కలిగి వారి మధ్య ఉన్నతమైనటువంటి విశేష భోగభాగ్యాలు కూడా కలగటానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా రాహుకేతువుల మధ్య జూలై ఎండింగ్ వరకు కూడా ఆల్రెడీ మనం 6 నెలల క్రితం చెప్పుకున్నాం. ఏమని? కాల సర్పదోషం నడుస్తోందని. గ్రహాలన్నీ ఉన్నాయి. ఈ శుక్రుడు ఎప్పుడైతే జూలై ఎండింగ్లో వెళ్ళిపోతాడో కాల సర్పదోషం జూలై 29 తర్వాత పటాపంచలైపోతుంది. ఉన్నంతలో ఈ 6 నెలలు ఉన్నటువంటి పీడలన్నీ కూడా చాలా మందికి తొలగిపోతాయి. కాబట్టి సర్పదోష నివృత్తి కోసము వీలున్న వాళ్ళు సర్పసూక్త జపపారాయణము, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ దుర్గాదేవికి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేసుకోండి. విశేషమైనటువంటి సుఖ సౌఖ్యాదులు ఉంటాయి. అన్నిటికన్నా దీన్ని అన్వయించుకొని జీవితంలో మాకేదో జరిగిపోతుందని చెప్పి చెడు అభిప్రాయాలు ఎవరు చేసుకోవద్దండి. జన్మజాతకం ప్రధానము. దాన్ని అవలంబనం చేసుకొని వివాహం చెయ్యొచ్చా లేదా, శుక్రుడు ఉన్నారు కదా వివాహం అయిపోతుంది అనుకుంటారండి. కానీ వివాహంలో శుక్రుడు సప్తమ భావంలో ఉంటూ కారకో భావనాశాయ, వివాహ ప్రతికూలను ఇస్తాడు విడిగానే. దానికి తోడు ఇంకా పాపగ్రహాలతో ఇదయ్యేసరికి వివాహ విషయాల్లో చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జూలై 15 తర్వాత సూర్య భగవానుడు తప్ప మిగతా గ్రహాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కొంత నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం విశేషదాయకము. జన్మజాతకాన్ని చూపించుకొని మీరు ఏదైనా సరే విద్య, ఆర్థికము, వివాహము, సంతానము, ఇంకా ఉద్యోగము, వ్యాపారము, ముఖ్యమైన విషయాలలో, ఈవెంట్స్లో సరైన మాలాంటి గురువుని సంప్రదించి చక్కగా మీకు జరుగుతున్నటువంటి ఆ దశలేంటి, అంతర్దశల్ని తెలుసుకొని అడుగులు ముందుకు వేసి ధనాన్ని, శరీరాన్ని, మనసుని, బుద్ధిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శుభమస్తు. లోక కళ్యాణమస్తు.